అందరికీ నమస్కారం. ఈరోజు మనం మద్దూరు వడ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు: సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్ మైదా, 1 కప్ బియ్యపిండి, కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఉప్పు సరిపడినంత. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. స్టవ్ మీద బాండీ పెట్టుకుందాం. ఎందుకంటే మిశ్రమంలోకి మనకి వేడి నూనె అవసరమవుతుంది. ఆ పిండి కలుపుకునే ముందు స్టవ్ పైన బాండీ పెట్టి కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుందాం. ఈలోపు ఈ నూనె వేడెక్కుతూ ఉంటుంది. మనం పిండి ఎలా కలుపుకోవాలో నేర్చుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. ముందుగా వీడియో క్లిప్లో చూపించిన విధంగా 1 కప్ బొంబాయి రవ్వ, కప్ మైదా, 1 కప్ బియ్యపిండి, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర, ఉప్పు సరిపడినంత. ఇందులో ఇప్పుడు కొద్దిగా వేడి నూనెని పోసుకుందాం. చూశారు కదా, వేడెక్కిన ఈ నూనెని 1/2 స్పూన్ తీసుకొని ఈ పిండిలో వేసుకోండి. ఇలా అంటుంది మీ పిండి కూడా అప్పుడు. ఎందుకంటే వడలు క్రిస్పీగా రావటం కోసం ఇలా వేడి నూనె వేస్తాము. ఇలా వేడి నూనె వేసుకున్నాం కదా, ఈ నూనె వేడిది మీ చేతికి తగలకుండా ఇలా పైన పిండి వేసుకుంటూ ఉండండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీరు పోసి వడపిండిలాగా కలుపుకోండి. కొద్దిగా నీళ్లు పోస్తూ చూసుకోండి. ఎందుకంటే పిండి జారైపోతే వడ సరిగా రాదు. చూశారు కదా, ఇలాగా వడపిండిలాగా కలుపుకోండి. కొద్దిగా నీరు వేసుకుంటూ కలపండి. ఎందుకంటే ఒక్కసారిగా నీరు పడిపోతే వడపిండి పాడైపోతుంది. ఇప్పుడు వడలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఒక పాలిథిన్ పేపర్ తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ రాయండి. చూశారు కదా, ఇలా రాసుకోండి. పిండిని ఈ విధంగా ఉండలుగా చేసుకొని వడలు ఒత్తుకోండి. చూస్తున్నారు కదా, ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండిని ఇలా వడలుగా ఒత్తుకోండి. ఇప్పుడు వీటిని ఎలా డీప్ ఫ్రై చేయాలో నేర్చుకుందాం. చూశారు కదా, నూనె కాగింది. ఇప్పుడు ఈ వడల్ని ఇలా డీప్ ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి.
చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ వడలను బయటకి తీసేయండి. మిగతా వడలన్నిటినీ ఇలాగ డీప్ ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, వేడి వేడి మద్దూరు వడలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయి. చూసారా, వేడివేడి నూనె కొద్దిగా వేయటం వల్ల ఎంతో క్రిస్పీగా వచ్చాయన్నమాట. ఇలాంటి వడలు మీ ఇంట్లో అందరికీ చేసి పెట్టాలనుకుంటున్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం, త్వరగా చేసి పెట్టేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.